14వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 20వ వచనాన్ని కూడా చదువుదాం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను జాలకుందురు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఒక మాట. ఏం మాట? ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ సంఘంలో ఈ ముగ్గురు కనబడుతున్నారంట. ఆ దేశము అనే మాటకి ఒక ఆయన ఏమంటాడంటే, ఒక కవి గారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అంటారు. నేను కొంచెం ముందుకెళ్ళి ఏమంటానంటే, పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయ్ కాబట్టి దేశం అంటే ప్రాంతం కాదోయ్, దేశం అంటే సంఘమోయ్ అని నేను అంటాను. ఆమేన్. దేశం అంటే ఏంటి? సంఘం. నేడు సంఘమే కదా చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులకు. ఆ సంఘంలో ఈ ముగ్గురు ఉన్నారంట. ఏ సంఘంలో? ఎలాంటి సంఘంలో? ఆ దేశంలో నోవాహు, యోబును, తర్వాత ఇంకెవరు? దానియేలు. ముగ్గురు పేర్లు చెప్పారు. ఎవరెవరండి? నోవాహు, దానియేలు, యోబు. ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండి నేను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. ఎన్నో మార్లు నేను మాట చెప్పాను. ఎవరి భక్తి, ఎవరి నీతి వారిని రక్షిస్తుంది. కానీ నా నీతి మిమ్మల్ని కానీ, మీ నీతి నన్ను కానీ, ఇంకో విషయం చెప్పాలంటే మన నీతిని బట్టి మన పిల్లలు కానీ, మన పిల్లల యొక్క నీతిని బట్టి తల్లిదండ్రులు కానీ రక్షింపబడరు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి రక్షణ వారు కొనసాగించవలసినదే. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేశంలో ఆ వచనాలన్నీ చదువుతూ ఉంటే ఆ దేశం ఎలాంటి దేశం? విశ్వాసఘాతకులు ఉండే దేశం ఆ దేశం. ఆ దేశం ఎలాంటి దేశం? దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి దేశం. ఆ యొక్క సంఘం ఎలాంటి దేశం అంటే, సంఘం అంటున్నాను కదా ఇక్కడ, సంఘం ఎలాంటిది? దేవునికి వ్యతిరేకమైనవి చేస్తూ తమ్మును తామే అమ్ముకుంటున్నటువంటి సంఘాలు నేడు ఉన్నాయి. దేవునికి విరుద్ధంగా జీవిస్తూ విశ్వాసఘాతకులే. విశ్వాసం ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట విశ్వాసఘాతకులుగా ఉన్నారంటే దేవునికి ఇష్టలుగా ఉంటారా? విశ్వాసఘాతకులు. వాళ్ళ పిల్లల ఏడల విశ్వాసఘాతకులు, భార్యల ఏడల విశ్వాసఘాతకులు, భర్త ఏడల విశ్వాసఘాతకులు. వాళ్ళ సంఘము అంత అద్భుతంగా లేదంటే, సేవకుని ఏళ్ళ విశ్వాసఘాతులు, తోటి సంఘ సభ్యుల ఎడల కూడా విశ్వాసఘాతకులు. దోషం మీద దోషం అంట. వాళ్ళు ఏంటది? దోషం మీద దోషం పెంచుకుంటున్నారు, పాపం మీద పాపం సమకూర్చుకుంటున్నారు. దేవునికి విరుద్ధంగా తమ హృదయాల్లో చాలా వాటిని ప్రతిష్టంగా పెట్టేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనంట దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క సంఘము రక్షింపబడాలి. నీ సంఘము రక్షింపబడాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నీ సంఘములోనే ఇలాంటి ముగ్గురు ఉన్నారేమో. ఎవరాలు? నోవాహు, దానియేలు, యోబు. ఈ ముగ్గురు ఉన్నారేమో. దేవుని జీవంతోడంట వాళ్ళు తమ నీతి తమను మాత్రమే రక్షించుకుంటారు, కానీ కుమార్తెను కూడా రక్షించలేరంట. అంటే వాళ్ళకి ఎవరు కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళలేరు. ఎవరి నీతి చొప్పున వారు పరలోకమునకు వెళ్ళవలసిందే. ఎవరి విశ్వాసము చొప్పున వారు పరలోకమునకు వెళ్ళవలసినదే. అంతేగాని నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి, పక్కవాడి నీతిని బట్టి. అందుకే ఆ రోజు ఆ 10 మంది కన్యకలను ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఆ 10 మంది కన్యకలు ఒకసారి మనం పరిశీలన చేస్తే 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు తమతో పాటు నూనెను తెచ్చుకున్నారు, బుద్ధి లేని వారు నూనెను తీసుకుని రాలేదు. ఆ సమయమున ఆ పరిస్థితుల్లో ఆ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తుందంటే అందరు 10 మంది పడుకున్నారంట. 10 మంది ఏంటి? కునికి నిద్రించి అని ఉంటుంది. చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో మధ్యలో ఒక కేక వినబడింది. ఆ కేక ఏంటో తెలుసా? ఇదిగో పెండ్లి కుమారుడు, అతని ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినబడింది. ఎప్పుడైతే ఈ కేక వినబడిందో
ఎప్పుడైతే కేక వినబడిందో దేవుని స్తోత్రము, వారందరూ లేచి నిలబడి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ కొంతమంది ఆ 5 బుద్ధి లేని వారి జీవితాలు ఏమైపోతున్నాయి, ఆరిపోబోతున్నాయి. వెంటనే వారు బుద్ధి గల వారి దగ్గరికి వచ్చి అంటున్నారు, అమ్మా మీ నూనెలో కొంచెము మాకు ఇస్తారా అని అడిగారు. ఏమడిగారండి? మీ నూనెలో కొంచెము మాకు ఇస్తారా అంటే వాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? ఇది మీకును మాకును సరిపోద్దు, మీరు పోయి అమ్మవారి ఎంతకు పోయి కొనుక్కోండి, మనకు సరిపోదు, ఇద్దరు మీకు ఇచ్చేమంటే సరిపోదు. అంటే ఏంటి? ఎవ్వరి జీవితము భక్తిలో వారిదే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ఆ ప్రాంతంలో, ఆ దేశం అలాంటి దేశంలో, ఆ సంఘం అలాంటి సంఘంలో నీతిమంతులు ఉన్నారు 3. ఒకలేమో నోవాహు, ఒకలేమో దానియేలు, ఒకరేమో యోబు. వీళ్ళు 3 గురించి కొద్దిగా నిమిషాలు మనం పరిశీలన చేయగలిగితే చాలు. గంటల తరబడి దేవుని వాక్యము చెప్పవచ్చు, చెప్పడం తప్పని నేను అనను. కానీ కొన్ని నిమిషాల్లో చెప్పినా అది మనల్ని ప్రభావితము చేసేట్టుగా దేవుని వాక్యం ఉండునుగాక. మన జీవితాన్ని మార్చాలి, మన జీవితాన్ని రగిలించాలి, మన జీవితాన్ని తన ఆత్మశక్తితో పరిశుద్ధాత్ముడు నింపాలి. అలాంటి కార్యం ఈ 3 ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడటం వలన మన జీవితానికి ఉద్యమం కలగబోతుంది. నమ్ముదాం, దేవుని స్థితిద్దాం. హల్లెలూయా. ఎవరంట? మొదటి ఎవరండి? నోవాహు. ఎవరున్నారు అక్కడ? నోవాహు ఉన్నారు. ఎవరున్నారు? నోవాహు ఉన్నారు. ఎవరు ఈ నోవాహు అంటే? ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు గురించి రాయబడింది. నోవాహు ఎవరు? తన తరములో నీతిమంతుడిగా ఉన్నవాడు. 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, నీవే ఈ తరము వారిలో నీతిమంతుడిగా కనబడ్డావు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచి తిని అని అన్నాడు దేవుడు. 2వది ఏంటి? దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. 3వది ఏంటి? నీతిపరుడు. 4వది తన తరములో నిందారహితుడు. 5వది దేవునితో కూడా నడిచిన వాడు. ఎవరు అంటే? నోవాహు. నిజంగా ఆ సంఘము విశ్వాసఘాతకుల సంఘము. ఆ సంఘము దేవునికి విరుద్ధముగా తమ హృదయంలో పాపము నిలుపుకొనుచు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే సంఘములో ఎలాంటి ఒక వ్యక్తి ఉన్నాడో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నోవాహు. నోవాహుని బట్టి కొంతమంది అనుకోవచ్చు, ఇలాగా ఈ సంఘములో నోవాహు వంటి వాడు ఉన్నాడు అంటే సంఘం అంతటి కొరకు ఏదో ఒక విధంగా ప్రార్థన చేస్తాడు కదా. ఆ సంవత్సరములు, ఆ 120 సంవత్సరంలో, 100 సంవత్సరంలో ఆత్మరూపిగా దేవుడు వెళ్ళి వారితో ప్రకటన చేశారంటే ఎవరి ద్వారా? నోవాహు ద్వారానే కదా. వాడ ద్వారా అనేకులకు ఏమండి హెచ్చరిక జారీ చేశాడు కదా. నీతికి వారసుడు ఎవరంటే నోవాహు. దేవునికి మహిమ కలుగుగా. కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు, మనకేం కాదు. నోవాహు లాంటి వారు ఉన్నారా మన సంఘంలో? నీతికి వారసుడైన, దేనికి వారసుడు? నీతికి వారసుడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నమ్మి ముందుకెళ్ళిపోతున్నాడు. వర్షం అంతవరకు చూడలేదు. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడుతుందంటే చెప్తే, ఇదిగో చితిసారపు మ్రానుతో నువ్వు వాడని సిద్ధము చేయాలని చెప్తే, ఆ చితిసారపు మ్రాను బ్రతికి వాడని సిద్ధము చేసి దానికి కీలు పోసి, దానికి తారు, కీలు అంటే ఏం లేదు, తారు ఉంటుంది కదా, తారు రోడ్డు ఉంది కదా, దానికి తారు మొత్తం అంతా చక్కగా పోసి. ఎందుకు తారు పోస్తారు తెలుసా? లోపలికి నీళ్లు ప్రవేశించకుండా తారు ఆపుతుంది కాబట్టి. ఆయిల్ ఎప్పుడైనా పోస్తే ఎలా ఉంటుంది? మనం ఆయిల్ పోస్తే నీళ్ళు లోపలికి చొరబడదు త్వరగా. కనుక నోవాహుకి దేవుడు ఏమి చెప్పితే దాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు. చాలామంది హల్లెలూయా ఆమేన్ దేవునికి స్తోత్రం అయిపోయింది, అంతేనా భక్తి? నోవాహు తన తరములో ఎలాంటి వాడు తెలుసా? నిందారహితుడు. ఎలాంటి వాడు చెప్పండి? ఎవరు అతని మీద ఒక్క నింద లేదు. మన మీద ఎవరు నింద వేయకూడదు, మన మీద ఎవరు నింద వేయకూడదు. మరలా చెప్తున్నా, మన మీద నింద ఎవరు వేయకూడదు, వేయడానికి అవకాశం ఇవ్వకూడదు. వేయడానికి మనకి ఎవరు మన మీద నింద వేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. విశ్వాసఘాతకులు కాకుండా నోవాహుని చూపిస్తున్నాడు. ఆ సంఘంలో నోవాహు ఉన్నాడా? వాడు పరలోకానికి వెళ్తాడు, నువ్వు వెళ్ళవేమో. కనుక ఈరోజు నోవాహు జీవితం ద్వారా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. నోవాహు ఎవరో తెలుసా? నేను చెప్పినట్లుగా చేశాడు. ప్రభా వర్షం లేదే, ఆ యొక్క చెట్టు ఎక్కడ దొరుకుతుంది? దాని కొలత చెప్పాడు, 350, 30 అని. ఆ కొలత ప్రకారంగా ఆ చెట్లు కట్ చేయాలి కదా. ఆ చెట్లు ఏం చేయాలి? కట్ చేయాలి. ఆ చెట్లు కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకుని రావాలి, చక్కగా కీలిపోయాలి. ఆ వాడలాగా తయారు చేయాలి.
దేవుడే జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. కానీ విధేయత ఒకసారి ఆలోచించండి. విధేయత, నోవహు తన కుమారుల విధేయత ఎలాంటి వాడు? నీతిపరుడు. ఏమండి, అప్పటికే బలాత్కారులు ఉన్నారంట అక్కడ. ఎవరున్నారు చెప్పండి? బలాత్కారులు ఉన్నారు. నెఫీలీలు అంటారు వాళ్ళ దౌర్జన్యాలు, దుష్టత్వం పెరిగిపోయింది, పేట్రేగిపోతుంది దుష్టత్వం. ఇష్టానుసారముగా నచ్చినట్లుగా వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేని పనులు. ఆ ప్రాంతంలో దేవుడే సంతాపం నొందాడు. తాను చేసిన ఆ మనిషిని బట్టి ఏమందాడు? దేవుడే సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంట. హృదయంలో ఏం చేశాడంట? దేవుడు నొచ్చుకున్నాడు. ఇలాంటి వాళ్ళ నేను చేసింది, వీళ్ళు ఇలా తయారైపోయారా? ఏమయ్యా దేవా, నువ్వు ఆపలేవా అంటే, నాన్న నేను మిమ్మల్ని రోబోలుగా చేయలేదు నాన్న, నేను నా స్వరూపంలో నా పోలిక చెప్పున మిమ్మల్ని చేశాను. మీరు ఆలోచించడానికి ఆలోచన శక్తి మీకు కూడా ఇచ్చాను, మీకు జ్ఞానం ఇచ్చాను, మీకు వివేకాన్ని ఇచ్చాను. కానీ మీరు దాన్ని ప్రక్కన పెట్టి ఇది వివేకమని అపవాది చెప్పిన మాటలకు మీరు లోపడుతున్నారు. మీరు అలా వెళ్ళిపోతున్నారు. నేను బాధపడుతున్నాను. ఇందాకలా ఉదాహరణ చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక వ్యక్తికి వెళ్ళి లైట్ వేసి రారా, ఒక లైట్ వేయరా అంటే వాడు ఏం చేసాడు? ఇంకో లైట్. అప్పుడు అవతల మాట ఏమొస్తుంది? ఏంటి ఇలా తయారయ్యాడు, ఏంటి ఎందుకన్నారు అన్నమాట? ఎందుకంటారు తెలుసా? హృదయంలో నొచ్చుకుంటూ వస్తుంది. ఇది మాట సరిగ్గా అనట్లేదే. ఆ సమయంలో వెళ్ళి ఆపొచ్చా? ఆపడానికి అవకాశం లేదు. ఎందుకంటే చేయడానికి ఆడెళ్తున్నాడు కాబట్టి, చేయడానికి వాడు వెళ్తున్నాడు కాబట్టి ఆపడానికి అవకాశం లేదు. ఆపితే ఏమనిపిస్తుంది? నువ్వు ఎందుకు చెప్పావు అప్పుడు ఎందుకు చెప్పావు, నాకు లైట్ ఏమైనా అంటాడు. అంటాడా అంటాడు కదా. నేను అంటాడే, నువ్వు ఎందుకు చెప్పావు నాకు లైట్ ఏమని? నేను వెళ్తున్నాను కదా, నువ్వెందుకు నన్ను ఇలాగ ఇబ్బంది పడుతున్నావు, అరుస్తావు ఎందుకు అంటే. దేవుని దగ్గర కూడా మనుషులు అలాగే ఉంటారు. నువ్వెందుకు అలా చేసావు, నన్ను ఎందుకు పుట్టించావు, నేను పుట్టిందని శపిస్తున్నాను. మనుషులు అందరూ అలాగే ఉంటారు. దేవునికే మహిమ కలుగును గాక. నోవహు ఎవరు చెప్పండి? నీతిపరుడు. తర్వాత ఎవరు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, వినండి చాలా జాగ్రత్తగా. తర్వాత నిందారైతుడు. మూడోదిగా ఎవరు? దేవునితో నడిచినవాడు. ఎవరండి? దేవునితో నడిచినవాడు. నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవునితో నడవకపోతే పరలోకం లేదు. నువ్వు నీ మీద నింద ఉందంటే నీకు పరలోకం లేదు. నువ్వు నీతిపరుడిగా లేవంటే నీకు పరలోకం లేదు. మరలా చెప్తాను, నీకు నీ మీద నిందలు ఉన్నాయి అంటే నువ్వు పరలోకం లేదు. అదేంటిది మరి? ఎవడో నేను చేయి తప్పుకి నిందిస్తున్నాడు కదా అంటే, ఆ నిందలు కాదు నేను అంటాను. ఆ నిందల గురించి నేను మాట్లాడట్లేదు. నేను చాలా జాగ్రత్త వినాలి. నీ మీద నింద అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసావనే నింద నీ మీద ఉండకూడదు. మరలా చెప్తాను, నువ్వు తప్పు చేసావని నింద నీ మీద ఉండకూడదు. ఎవడో నీ మీద కావాల్సుకుని చేసాడో అది దేవునికి స్తోత్రం, దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. కానీ నువ్వు నింద రైతుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు నీ మీద నింద రాకూడదు. నేను ఎప్పుడో చెప్తాను, ఒరే దెబ్బలు తినేదానికంటే దెబ్బలు తినకుండా ఉండేదానికి ప్రయత్నం చేయొచ్చు కదా. కాదు, దెబ్బలు తింటాను, తప్పు చేసినా నాకు ఎవడేమనకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? నేను తప్పు చేస్తాను, నేను పాపం చేస్తాను, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, కానీ నన్ను ఎవరును ఏమీయో అనకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? కుదురుతుంది ఏమైనా చెప్పండి? కుదురుతుందా? కుదరదు. నేను ఎప్పుడు ఏమనకూడదు, నేను ఎలాగే ఉంటాను, నన్నంటే నేను ఒప్పుకోను అంటే ఎలాగా? నింద లేకుండా చూసుకో. ఆ సంఘంలో నోవహు వంటి వారు ఉన్నారు. కానీ సంఘంలో ఏమండి? సంఘంలో ఒకలా ఉంటుందని పాస్టర్ గారండి. కానీ సంఘం బయటకు వచ్చేసరికల్లా ఆమె ఉద్దేశాలు వేరుగా ఉంటాయండి, ఆమె ఆలోచనలు వేరుగా ఉంటాయండి, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయండి, ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మీకు తెలీదు. ఆయన ఆఫీస్కి వెళ్తాడా? ఆఫీసులో లంచం తీసుకుంటాడండి. ఆయన పలానా దానికి వెళ్తాడా? డబ్బులు డిమాండ్ చేస్తుంటాడండి. ఆయన ధనాపేక్షతో ఉన్నాడే. ఎవరు
ఎక్కడ చూస్తే ఎక్కడ చూస్తే ఎక్కడ ఎక్కడ సంఘంలో చూస్తే ప్రభానికి పొందినాను ఆయన దైవచరుడు నిలబడి అయ్యా ప్రార్థన చేయ స్తోత్రం మహాపరిశుద్ధుడా నీకు శ్రేష్టోన్నతమైన నామమునకే ఆ ప్రార్థన చేస్తుంటే అబ్బబ్బబ్బ ఏం ప్రార్థన పరుడిది. కానీ ఊరు బయటకు వస్తే ఎలా ఉంటుంది? నేను బయటకు వస్తే పచ్చి బుద్ధులాడుతాడండి. బయటకు వస్తే మీకు తెలియదండి, త్రాగుబోతుల బిందులో ఈడే ప్రధానుడుగా ఉంటాడు. ఎవడది? ఇదే. రోజు ఒక ఆయన మాట మంచుకుందాడు పొందన్నాడంట, దైవజనుడా నా స్నేహితుడు కూడా అక్కడ ప్యాకెట్ ఆడుతున్నాడు, అక్కడ త్రాగుతూ ఉన్నాడు దైవజనుడా, నేను నా గుండె తరిక్కిపోతుంది, ఆడు కూడా రక్షణ పొందాలని నేను అనుకుంటున్నానంటే దైవజనుడు అన్నాడంటే, అయ్యా రక్షణకు సమయం ఉంది, నువ్వేం బాధపడద్దంటే ఊరుకోండి అయ్యా, నేను చనిపోతే ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నాడు, చచ్చిపోతే నరకానికి వెళ్తాడు కదా, నేను ఇల్లు వస్తానయ్యా అని తీసుకుని వస్తానయ్యా అనుకుని పొలోమని వెళ్ళాడంటే ఎక్కడికి? ఆ చింత చెట్టు దగ్గర. అప్పుడు చింత చెట్టు దగ్గర కింద కదా ఆడుకునేవారు బాగా, అదొకటి అలవాటు. నాకు చింత చెట్టు చూసిన కింద ఆటలు గుర్తొస్తాయి. ఆ చింత చెట్టు కింద నువ్వు ఆడేవా అంటారేమో, మేము చాలా చిన్నప్పుడు ఆడాం మీ వయసులో, మీ పిల్లల వయసులో. ఏంటది గోళీలు, ఆ తర్వాత కర్ర బెల్ల. ఓకే మంచిది. కొంతమంది ప్యాకెట్ ఆడిసే రెడాలరా మేము ఆడుకోవాలి ఇక్కడ అన్న 10 మంది ఇలా రౌండ్ అప్ వేసి చాప వేసుకుని ఏదో ఒకటి వేసుకుని, చేప అంటే అప్పుడు ఏది కొబ్బరి మట్టల్లో చేపలు ఉండే అవి వేసుకుని కూర్చుని అయ్యా మార్చుకుని వస్తానంటే వెళ్ళాడంటే చెట్టు కింద చూసినట్ట రే పిలిచాడంట, ఏట్రా రే రారా నేను అయ్యగారు పిలుస్తున్నారు అన్నాడంట. ఎవరు పిలుస్తున్నారు? నయ్య గారు పిలుస్తున్నాడే అన్నాడంట. నయ్య గారు పిలుస్తున్నారంటే అందుకురా పిలుస్తున్నారంటే, లేదురా నేను ఈ రోజు నుంచి ఏం చేసింది చెప్పండి, త్రాగుడు మానేశానురా, ఇంకా నీకులాగేలాగా తప్పుడు జోదాలు నేను ఆడనురా అన్నాడంట. మంచిదా అయితే 5 నిమిషం కూర్చో వస్తానులే అన్నాడట. అటు కూర్చున్నాడు. కూర్చుంటే ఈడు ఆడుతుంటే ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పక్కడికి ఒకటి వచ్చేద్దరే అలా షాట్ కొట్టాలరా, ఇలా షాట్ కొట్టాలరా, క్రికెట్ ఈడేదో క్రికెట్ కోచ్ లాగా ఏం చేస్తుంది, అలా కొట్టురా, బాల్ అడ్డు కొట్టురా, బాల్ ఇటు కొట్టురా అంటుంటాడు. అలాగనమాట ఇటు చూస్తున్నాడు రే ఇది కరెక్ట్ మొక్క వేయట్లే, ఇది కరెక్ట్ మొక్క తీయట్లే, రా ఆ మొక్క తీసాడంట, ఈ మొక్క తీరా అన్నాడంట. నీకేం తీరా అంటే అసలు ఆడటమే రావట్లేదు అన్నాడంట. 2 నిమిషాల తర్వాత నువ్వులేగా పక్క నాకు అసలు ఆడటం చేత కదా ఏం కాదు, నేను ఆడుతుంది చూడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి వీడియో ఈయన మార్చడానికి వచ్చి ఇది మారిపోయాడు. ఈయన మార్చడానికి వచ్చి అయ్యా సంఘంలో మాత్రం బాగానే ఉంటాడు, కానీ వ్యాపార జోదం ఇంకా ఆ లోక ఆశలు, ఆ శరీరాశలు పోలేదు, నేత్రాశ పోలేదు. కొంతమందికి చూడండి కంటికి కనబడింది ప్రతీది కాదు, చిన్న గోడముక్క కూడా కాదు నిజం. కొంతమంది కొన్ని ఇల్లు ఇలా చూసి ఖాళీ స్థలాలు లేకపోతే ఏమైనా అంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎవరిదంటావు ఈ స్థలం, ఎవరిది స్థలం, ఎక్కడిది స్థలం, నీకు ఎందుకురా, నీకుంది కదా దాని గురించి ఆరా ఎందుకు, ఆడేమైనా పెట్టాడా ఈ స్థలం అమ్మబడినంటే పొన్ని ఎవరిదండి ఈ స్థలం మనం కొనుక్కుందాం అనడానికి లేదు. కొంతమందికి ఎలాంటి ఆశ తెలుసా, ఒకడు ఉండేవాడు మన ఊళ్ళో పోలీస్ స్టేషన్ కట్టాలరా అన్నాడు. ఫస్ట్ నేను ఆయన నోటి నుంచి మా మంచి దగ్గర పోలీసులు ఉంటే మంచి దగ్గర పోలీస్ స్టేషన్ నేను కట్టాలనుకుంటున్నానంటే గ్రేటే. పాప మాలు ఎప్పుడో చిన్న పాడుబట్టి, అప్పట్లో పోలీసు స్టేషన్లు అంటే చాలా చిన్న పాడుబట్లు లాంటి దాంట్లో ఉండేవి, ఇప్పుడు పెద్దగా ఉంటుంది కదా పోలీస్ స్టేషన్ సోపరం అనుకుంది. 2 రోజులు 1 వారం రోజులు అయింది, పెట్రోల్ బంక్ ఒకటి కట్టాలరా అన్నాడు. పోలీస్ స్టేషన్ పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది పెట్రోల్ బంక్ ఒకటి కట్టాలరా అన్నాడు. 2 రోజులు పోయింది, వైజాగ్లో ఎఫ్ఎం ఉంది, మన విజయనగరంలో ఎఫ్ఎం ఉండాలరా అన్నాడు. ఇంకొన్ని రోజులు పోయింది, లాభం లేదు హోటల్ ఒకటి కట్టాలరా అన్నాడు. ఇంకొన్ని రోజులు పోయింది, ఇక చూడండి దానికి హద్దు లేదా 5 స్టార్ ఒకటి కట్టాలి. ఇంకొన్ని రోజులు పోయింది బ్యాండ్ షాప్ ఒకటి పెట్టాలరా. ఇక ఆడు చెప్పుతూనే ఉన్నాడు. ఎవడు రాడంటే మంచి క్రైస్తవుడు. ఎవరండి అంటే సంఘంలో పెద్ద, సంఘంలో ఎవరు అసలు నా కళ్ళ ముందే జరిగిన సన్నివేశం ఇది. సంఘంలో చాలా పెద్ద
ఇది కట్టాలి, ఇది కట్టాలి. మీ చిన్నపిల్లలం కాబట్టి మమ్మల్ని రా అని పిలిచేవాళ్ళు. నేను చిన్నపిల్లలం కాబట్టి అది కట్టాలరా, ఒరి ఇది చెయ్యాలరా, అరే అది చెయ్యాలరా. ఓ 2 రోజుల తర్వాత నా స్నేహితుడు అన్నాడు, ఒరే ఆడి సొల్లి ఏంటం కన్నా సొగులు మూసుకోవడం బెటర్రా అని. వారానికి ఏదో ఒకటి మారుతున్నాడు. అంటే నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే కొంచెంసేపు ఏమి డ్రైవర్ అవ్వాలని, కొంతసేపు ఏమి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, కొంతసేపు ఏమి అలా డాక్టర్ అవ్వాలని, కొంతసేపు ఏమి ఇల్లు అవ్వాలని, ఇట్లా రకరకాల ఆలోచన. కొంతమందికి ఇలాగే ఉంటుంది కదా, ఇలాగే ఉంటుంది. కానీ నన్ను దేవుడు మాత్రం తన పరిచర్య నిమిత్తమే నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్య లేదు దాంట్లో, సమస్య లేదు. కృప కలుగును గాక. నోవాహు దేవుని దృష్టి, నోవాహు ఉన్న ఆ సంఘంలో నోవాహు మాత్రమే రక్షింపబడతారు. మిగతా వాళ్ళ పరిస్థితి దేవునికి తెలీదా? దుష్టుల మార్గం నాశనంకు నడుపును, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎందుకు తెలుసా? వాళ్ళ ముగ్గురున్నా అని 3 పేరు చెప్పారంటే, వాళ్ళ ముగ్గురు నాకు విధేయులుగా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు వాళ్ళ జీవితంలో ఒకసారి పరిశీలన చేయండి. వారు ఎలాగున్నారు దేవుని ఆరాధించే విషయంలో. నేను నోవా అక్కడికి ఆగిపోయినా, వాడ కట్టమంటే కట్టాడా, అయిపోయిందా? వాడలోకి వెళ్ళిపోయినా, వాడలో నుంచి వేచి చూశాడు, బయటికి వెళ్ళాలి. దేవుడు నోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్యా, సంవత్సరం పాటు వాళ్ళలోనే ఉన్నాం, సంవత్సరం పాటు వాళ్ళు ఏది ఉంటే అదే తిన్నాం, వాళ్ళు ఏది ఉంటే అదే తిన్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, బయటకు వచ్చి అబ్బా చాలా రోజులైంది నేల మీద అడుగుపెట్టి అనుకుని బయటకు వచ్చి తనకు నచ్చినట్లుగా కాదు, ముందు ఏం చేసాడు తెలుసా? బలిపీఠం కట్టించాడు. ఏం కట్టించాడు? కానీ చాలామందికి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తుంటాడు. బలిపీఠం ఎంతమంది కడతారా? బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది బలిపీఠాలు కడతారు? ఎంతమంది దేవునికి కృతజ్ఞుడై ఉంటారు? కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై అందను. పాట మాత్రం పాడతాం, ఏమయ్యా ఎందుకు ఆరాధన చేశాడు దేవునికి? ఏం చేశాడు? ఆరాధన. నిజంగా ఎంతోమంది దేవుడు ఏం కన్నాడు? విశ్వాసఘాతకులు అంటే ఏంటి తెలుసా? విశ్వాసఘాతకులు అంటే ఎవరు తెలుసా? దేవుని దగ్గర నుంచి కార్యాలన్నీ పొందుకున్న తర్వాత దేవుణ్ణి దైవజనుని పూర్తిగా విసర్జించేసేవాళ్ళు, తృణీకరించేసేవాళ్ళు, త్రోసిపుచ్చేసేవాళ్ళు విశ్వాసఘాతకులు అంటే. నిజం చెప్తున్నాను, విశ్వాసఘాతకులు వాళ్ళు. పోనీ దైవజనుడు, పోనీ అబద్ధికుడు అంటే తృణీకరించం, త్రోసివేస్తాం, దేవుని స్తోత్రం, దానివల్ల ఏ సమస్య కాదు. కానీ దేవుని త్రోసేస్తే, దేవుణ్ణి త్రోసేస్తే, దేవుణ్ణి పక్కన పెట్టేస్తే, దయచేసి చెప్తున్నాను, జీవితంలో కొంతమందిలాగా అసలు ఉండొద్దు. ఒకటి ఎవరిలాగా తెలుసా? కయ్యేలాగా ఉండొద్దు. రెండోది ఎవరో తెలుసా? సౌలులాగా ఉండొద్దు. మూడోది ఎవరో తెలుసా? అననీయ సప్పీరాలాగా ఉండొద్దు. కయ్యను ఏం చేశాడు? సింపుల్గా చెప్తాను వినండి. ఏదైనా అర్పించేస్తే అయిపోద్దిలే అనుకున్నాడు, అది కయ్యని. సౌలు చెప్పిన పని చేయలే. సౌలు ఏం చేశాడు? చెప్పిన పని చేయలేదు, సంపూర్ణం చేయలేదు, ఏదో చేయాలి కాబట్టి చేశాడు అంతే. మూడోది ఏంటి? అననీయ సప్పీరాలు సగం సగం ఇవ్వడం అనమాట. పూర్తిగా ఇచ్చేది లేదు, అది సగం సగం, సగం కొంతమందికి కొంత ఏదో. దైవచరుడు 6 పేతురులాగా ఉండాలనిపిస్తుంది నాకు కొన్ని సమయాల్లో. నిజంగా నీ మోసుకుపోతారంటే, కాకపోతే ప్రేమ ఎక్కువ కాబట్టి పోన్లే ప్రభు పేతురులాగా వద్దులే. ఈ ఒక్క మార్కు క్షమించు, కృప చూపించు. పేతురుకి ఆ రోజు కోపం వచ్చింది. మీరే పరిశుద్ధాత్మతో ఎందుకు అబద్ధం చెప్తున్నారు? పరిశుద్ధాత్మ అబద్ధం, అబద్ధం అంటే దేవుని ఇచ్చారు. ఎందుకంటే అబద్ధానికి జరుగుతుంది సాతాను. అందుకే మీ ప్రాణాలు, కంఠంలో ప్రాణాలు పోతున్నా సరే గుర్తుపెట్టుకుని అబద్ధాన్ని మాత్రం మాట్లాడొద్దు. ఏకపక్షంగా కూడా మాట్లాడద్దు. నీ పక్షంగా నువ్వు మాట్లాడుకోవద్దు, ఇరువురి పక్షంగా మాట్లాడు. నీ న్యాయం, ఎదుటోడిదే న్యాయం, అప్పుడు మీరే కరెక్ట్, నేను రా.
దేవుడు నిన్ను నమ్మకత్వాన్ని బట్టి, నమ్మకమైన వానికి దీవెనలు ఎలాగుంటాయిరా? మెండుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. ఎలాగుంటాయి? మెండుగా ఉంటాయి. నమ్మకం లేనివాడికి శాపములు మెండుగా ఉంటాయి. అంతే సింపుల్. అపనమ్మకస్తుడికి శాపములు మెండుగా ఉంటే, నమ్మకస్తుడికి దీవెనలు మెండుగా ఉంటాయి. అర్థమవుతుంది మాట? ఉండదు. దీని ముగ్గురులాగా ఎప్పుడూ ఉండద్దు దయచేసి. ఏది పడితే అది ఇచ్చేద్దాం దేవుడికి, అది అంగీకారం అయిపోద్ది. అంగీకారం అవ్వదు. దేవుడు ఒకటి చెప్పితే సగం చేసి అది అస్సలు ఇష్టం ఉండదు. అదే నేను చెప్తాను. పరిపూర్ణంగా ఎప్పుడైనా నా పిల్లల్ని అడుగుతాను, ఎరా అయిపోయిందా పని మొత్తం అంటాను. అయిపోయింది. ఒకసారి జ్ఞాపకం చేసుకో, పని ఎంత అయిపోయిందా? ఎందుకు చెప్తాను? పరిపూర్ణము చెయ్యకపోతే, ఇందాక గిన్నెలు కొడుతున్నాను, టీ వచ్చింది, టీ తాగాను, తాగాల రిలాక్స్ అయిపోతున్నాను. దేవుడు అంటున్నాడు వెళ్ళి గిన్నెలు కొడుగాను. సగం ఉంచొద్దు, పూర్తి చేయి పని పూర్తి చేయి. అలా సగం ఉంచి పని ఏమైపోద్ది చెప్పండి? ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కున్నాం అనుకో, 2 నిమిషాలు అయిపోద్ది బట్టలు ఉతకడం. కానీ 4-5 రోజులు ఒకసారి ఉంటే ఇంత కుప్ప ఉంటుంది. ఆ కుప్ప అంతా ఆ రోజు ఉతికేసరికల్లా అమ్మ బట్టలు ఉతుకుతున్న నడుము పడిపోతుంది. ఎందుకు పడిపోవాలి? ఆ 4 బట్టలు ఉతికితే నడుము పడిపోదు, బాగానే పడుతుంది నీ నడుము. ఎస్, రక్తమే చేయి. కొంచెం నమ్మకంగా ఉండండి అయ్యా, నమ్మకంగా ఉండండి తల్లిలారా. ఎందుకు? దేవుని యెడల సజీవ యాగంగా నా శరీరాన్ని దేవునికి సమర్పించాను. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎవరు ఎన్ని మాటలైనా చావో బ్రతుకో దేవుని కోసం అంతా ఉందాం. మొదటి దేవుడు నోవా. రెండో దేవుడు చూద్దాం. రెండో దేవుడండి దానియేలు అన్నారు. ఎవరు? దానియేలు తన నీతి చేతనే తను రక్షించుకుంటాడు. నెంబర్ 1 దానియేలు గురించి చాలాసార్లు వింటాం. భోజన విషయంలో నమ్మకమైన వాడు కదా. కానీ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దానియేలుకి కల్దీలు వచ్చి నేర్పారు. దానియేలుకి ఎవరు వచ్చి నేర్పారు? దానియేలు ఎవరు తెలుసా? రాజవంశస్థుడు. దానియేలు ఎవరు? రాజవంశస్థుడు. రాజవంశస్థునికి ఏం నేర్పారు? తన దేశ విద్య నేర్పలే, ఇశ్రాయేల్ దేశ విద్య నేర్పలే. ఏ దేశానికి కొనుక్కోబడ్డారో, ఏ దేశానికి బందీగా వెళ్ళారో, చెరగా వెళ్ళారో ఆ దేశపు యొక్క భాష నేర్పించమంటున్నారు. ఇప్పుడు కొన్ని భాషలు తీసుకొచ్చి మన మీద రుద్దాలని ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. రుద్దనీయుడు దేవునికి స్తోత్రం. కానీ దేవుణ్ణే మాయపరచేవాడుగా ఉంటాడు. తమ నీతి ఏంటి? దానియేలుకున్న నీతి? దానియేలుకున్న నీతి ఏంటి? రెండు విషయాలు చెప్తున్నాను. భోజనంలో నీతి. దేంట్లో నీతి? భోజనంలో నీతి. ఇది దేవునికి ఇష్టం కానిది భోజనం అంటే ముట్టుకోలేదని. చాలా మంది దానియేలు మాంసం తినలేదు. తప్పో, మాంసం తినేవాడు చక్కగా తింటాడు. మాంసం చక్కగా తింటాడు. ఎందుకు తింటాడు? హాయిగా తింటాడు మాంసం. నీకు బయలుదే ఎందుకు తెలీదు? కానీ రాజు భుజించు మాంసం మాత్రం మాకు వద్దు. ఎందుకంటే అది కొంచెం భయంకరమైనది. దాంట్లో కలవకొడవన్నీ కలుస్తున్నాయి కాబట్టి మాకు వద్దు ఆ మాంసం. కానీ మీరు 10వ అధ్యాయం చదివితే మాంసం తింటున్నాననే మాట కన్నా, అంటే నేను మాంసం నోటికి రానిలేదు, ఆ అన్నం కూడా తినలేదు, నాకు ఆకలి చచ్చిపోయింది, ఉపవాసం మీద ఉపవాసాలు చేసేసాను, అభిషేకాలు కూడా చేసుకోలేదు. అంటే స్నానం ఎప్పుడు చేస్తున్నానో తెలియదు, ఎప్పుడు ఉంటున్నానో తెలీదు. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన నాకు సమాధానం కాదండి. దేవునికి మహిమ. ఆమె చెప్తామా? నాకు గుడ్. కానీ రెండోది ఎక్కడ తెలుసా? దర్యావేషు. 3వ అధిపతిగా దానియేలు ఉన్నాడు. దర్యావేషు దగ్గరికి వీళ్ళు వచ్చి 30 దినములు, రాజా మీ దగ్గర తప్పితే ఏ మానవుడు ఏ దేవుడికి మొక్కొద్దు అన్నారు. దానియేలుకి ఆ వార్త తెలుసు. అయినా తన నీతి ఏంటో తెలుసా? తన నీతి ఏంటో చూడండి. ఎరుషలేము తలుపులు తెరిచి ప్రార్థన చేస్తారు. ఇది చూసి వాళ్ళు చెప్పారు, సింహాల బోన్లో పడేస్తారు రాజా, సింహాల బోన్లో పడేయాలి, ఎందుకంటే మీరు చేశారు శాసనం, దాన్ని ఎవడు మార్చలేడు, రద్దు చేయలేడు. దానియేలు తెలుసు, సింహాల బోన్లో నన్ను పడేస్తారు, సింహాలకు ఆహారమైనా అవుతాను, దేవునికి మహిమ కలుగును కాక. కానీ దేవుని యందు విశ్వాసం నీతిని విడిచిపెట్టాడు. విశ్వాసఘాతకుడు ఎవరో తెలుసా? ఆ సమయంలో ఒకవేళ ఏం చేస్తాం? విశ్వాసఘాతకుడైతే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదండి, ఓకే ఇక మీదట మేము చేయండి,
మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటామండి. మీరు ఎలా చెప్తే. చాలామంది క్రైస్తవులు కదా క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోండి అంటే బాధ. క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకుంటే మీకున్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. మా ఉద్యోగాలు ఊడిపోకూడదు. మా ఉద్యోగాలు మేము మంచి పగలలో ఊడిపోతాయి. అసలు నిన్ను తీస్తే ఎవరు నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినోడు కదా. మనం అది మర్చిపోయాం. విశ్వాసఘాతకం అదే. నన్ను క్షమించండి, చాలామంది బాధపడతారేమో, కానీ నిజంగా విశ్వాసం ఉన్నవారమైతే దానియేలు వలె ఎన్ని శ్రమలు వచ్చినా ఏం పర్వాలే, నేను దేవుని కోసమే నిలబడతాను. ఇప్పుడు బాబు ఉద్యోగం ఉంటుంది, నువ్వు తీ ప్రవ్వా, నేను క్రైస్తవుడనైనందుకు ఈ బాధ నాకు పెట్టారు, కానీ నువ్వు అదే ఆనందం అని చెప్తావు. నన్ను ఆనందపరచండి, మీ వాగ్దానం నా పక్షం స్థిరపరచండి అని అడగండి. ఉన్నతంగా నిన్ను దీవించకపోతే అడగండి. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదని అన్నాడా? ఎక్కేస్తాడంతే. ఆయన చెప్పాడా? జరుగుద్ది. ఆయన చెప్పలేదా? జరగదు. ఆయన చెప్పాడా? లోకంలో మీకు శ్రమ కలుగుతుందా? కలగనివ్వండి. కానీ శ్రమలో నిన్ను ఆనందింపచేస్తాడు. శ్రమలో గొప్ప ద్వారాలను తెరుస్తాడు. శ్రమలో ఉన్నతంగా ఆస్వాదించడం ఎలాగో దేవునికి చూపిస్తాడు. పౌలు భక్తుని చూడండి, అంత శ్రమలో తాను ఎవరో 276 మందికి చూపించాడు. దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. మూడోది ఎవరున్నారంట అక్కడ? యోబు. ఎవరండి? అందరికీ తెలుసు యోబు గురించి, మనం అనేక మార్లు వింటూ ఉన్నాం. యోబు సమస్తాన్ని అన్నిటినీ, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? భార్య చెంది యోబుతో ఒక్కసారి దేవుని దూషించి మరణం కమ్ము. ఎవరు చెప్పారండి? భార్య ప్రతిరోజు ప్రార్థన చేసేదా? చెప్పాలి. భార్య ప్రతిరోజు ప్రార్థన చేసేదా? చేసేది కాదే. చేసేది. ప్రతిరోజు ప్రార్థన చేసేది. భార్యకి దేవుని గురించి తెలుసా తెలీదా అమ్మా? తెలుసు. ఇంకా భార్య పిల్లల పరిశుద్ధకరణలో పక్కన ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు పాపం చేస్తారేమో అని చెప్పి భార్య కూడా దేవుని తట్టు తిరిగిన ఒక స్త్రీ. కానీ అదే స్త్రీ ఏం చేసింది? ఈ కష్టాలని చూసి నేను పోతే బాగుంటుంది అనుకుందేమో. మరి దేవుని దూషిస్తే మరణం కమ్మి. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా, చాలామంది మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతుంటారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చాలా సమయాల్లో వాళ్ళకే తెలియదు. మరలా చెప్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారో చాలా సమయాల్లో వాళ్ళకే తెలియదు. దేవునికే మహిమ కలుగును కాక. చూడండి అక్కడ యోబు ఆయన అంటాడు కదా, ఇదిగో ఆయన నిన్ను చంపిన నేను ఆయన కొరకే కనిపెడతాను. ఆయన విశ్వాసం, ఆయన నిరీక్షణ రెండింతల ఆశీర్వాదం. యోబు వంటి విశ్వాసం గల వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని చేరుకుంటారు. కానీ నీకు శ్రమలు రాగానే దేవుని దూషించి, కష్టం రాగానే దేవుని దూషిస్తే ఎక్కడ చేరుకుంటాం? చేరుకోవాల్సిన స్థలానికే చేరుకుంటాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. కళ్ళ వచ్చండి, ప్రార్థన.